అండి అందరికి. మేమైతే ఈరోజు యాదగిరి గుట్టకు వెళ్తున్నాం. మేమైతే చాలా సార్లు వస్తూ ఉంటాం, బట్ యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా ఓపెన్ చేసిన కాబట్టి ఇప్పుడైతే లాగ్ తీసి పెడుతున్నాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇదైతే గుట్ట ఫ్రంట్ వ్యూ. చూడ్డానికి మాత్రం చాలా బాగుంది. ఆ చెట్లు, గార్డెన్స్ అంతా చాలా బాగుంది. పాత గుట్ట ఉన్నప్పుడైతే ఇక్కడ నుంచే నడిచి పోయేవాళ్ళం పైకి. ఇప్పుడైతే మొత్తం చేంజ్ చేశారు. ఇదంతా 50 రూపీస్ కార్ పార్కింగ్ గుట్ట కింద. ఇదంతా కళ్యాణకట్ట మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. పాపకి గుండు చేపిద్దామని టికెట్ అయితే తీసుకున్నాము. 1 పర్సన్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మా పాప అయితే గుండు తీయడం స్టార్ట్ చేయగానే ఫుల్ ఏడ్చింది. అక్కకి బావకైతే ఫుల్ చుక్కలు చూపించింది. తను ఏడుస్తుంటే మాకు కూడా ఫుల్ ఏడుపు వస్తుంది. కానీ ఏం చేస్తాం, మొక్కు కదా, తీయక తప్పదు. మొత్తానికి ఒక 10 నిమిషాలు ఏడ్చి అయితే గుండు చేపించుకుంది. నెక్స్ట్ అయితే పాపకి స్నానం చేపించడానికి గుండం దగ్గరకు అయితే వెళ్తున్నాం. కళ్యాణకట్ట ఆపోజిట్లోనే ఉంటుంది గుండం. ఇదంతా గుండం చాలా పెద్దగా చేశారు. ఇంతకుముందు పాత గుట్ట ఉన్నప్పుడు కళ్యాణకట్ట, గుండం అన్ని పైన ఉండే, ఇప్పుడు అంతా కింద చేసేసారు. గుండంలో ఉన్న వాటర్ మొత్తం నీట్గా ఉంచారు. ఇక్కడైతే స్నానం చేయడానికి సబ్బులు, షాంపులు ఏం యూజ్ చేయొద్దు. యూజ్ చేస్తే 1000 రూపీస్ ఫైన్. అక్క అయితే మా పాపకి స్నానం చేపించే వరకు నేనైతే గుండంలో కొంచెం సేపు అలా ఆడుకున్నా. పాప లోపలే చుక్కలు చూపించింది అనుకుంటే బయట కూడా ఫుల్ చుక్కలు చూపించింది. స్నానం చేపించేటప్పుడు ఫుల్ ఏడుస్తుంది. పాపకి స్నానం అయిపోయిన తర్వాత అక్క కూడా వచ్చేసింది. ఇద్దరం కలిసి కొంచెం సేపు ఆడుకున్నాం. స్నానం చేసేసి దర్శనంకి లేట్ అవుతుందని తొందరగా రెడీ అయి వెళ్ళిపోయినాం. మేమైతే మళ్ళీ రిటర్న్ కార్ పార్కింగ్ దగ్గరకు అయితే వచ్చినాం. పైకి వెళ్దాం అనుకుంటే 500 రూపీస్ అన్నారు. ఇక్కడైతే కార్ టికెట్ 50 రూపీస్ అంట. కింద పార్కింగ్ చేసేసి బస్ అయితే ఎక్కినాం. బస్లో అయితే ఎలాంటి ఛార్జెస్ ఉండదు, ఫ్రీ బస్సెస్. బస్ రాగానే మేమైతే ఎక్కేసినాం. ఎవ్రీ 10 మినిట్స్కి ఒక 2-3 బస్సెస్ అయితే వస్తూనే ఉంటాయి. ఇదంతా బస్ స్టాప్. ఇక్కడ కార్ పార్కింగ్ చేయడానికి 500. ఇదంతా చెప్పుల స్టాండ్. ఇక్కడ అందరు చెప్పులు పెట్టేసి ఫ్రీ దర్శనానికి పైకి వెళ్తారు. లోపలైతే ఫోన్ అలా ఉండదు. బయటనే ఫోన్ డిపాజిట్ చేసి పోవాలి. ఒక ఫోన్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేమైతే ఒక ఫోన్ దాచుకున్నాం. లోపల లైటింగ్స్ ఎలా ఉంటుందో అంతా మీకు చూపించడానికి. చూడండి టెంపుల్ ఎంత బాగుందో. లోపల ఫుల్ గోల్డెన్ కలర్ లైట్స్, స్టోన్స్ ఫుల్ మెరుస్తున్నాయి. చాలా బాగుంది లోపల పీస్ఫుల్గా. లోపల దర్శనం చేసుకొని బయటికైతే వచ్చేసినాం. ఇదంతా బయట వ్యూ చాలా బాగుంది.
దర్శనం అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఈ ఎండలో వీడియోస్ తీయాలంటే ఫుల్ చుక్కలు కనిపిస్తున్నాయి. మాకైతే ఫుల్ చుక్కలు కనిపించింది. ప్రసాదం తీసుకోవడానికి కిందికైతే వెళ్తున్నాము. ఇది ప్రసాదం టికెట్ కౌంటరు. ఇక్కడ టికెట్ తీసుకొని పైన ఇంకో కౌంటర్లో ప్రసాదం తీసుకోవాలి. చూడండి, ఇదంతా సిటీ వ్యూ. ఇంకా ఒక దగ్గర కూర్చొని పులిహోర ప్యాకెట్ అయితే తిన్నాం. ఇప్పుడైతే షాపింగ్ పాయింట్కి వచ్చినాం. లేడీస్కి కావాల్సిన ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడైతే రకరకాల పూజ సామాన్లు ఉన్నాయి. ప్రైస్ కొంచెం ఎక్కువనే చెప్తున్నారు, కానీ మనం బార్గింగ్ చేసి కొంచెం తక్కువ చేసి తీసుకోవచ్చు. మా పాపకి గుండు చేపించినాం కదా, బయట చాలా ఎండ ఉందని ఒక క్యాప్ అయితే తీసుకున్నాం. తను అయితే బాగా ఏడ్చి పండుకుంది. లేచాక తనకి సర్ప్రైజ్ ఇద్దామని తీసుకున్నాం క్యాప్. ఇప్పుడైతే చెప్పుల స్టాండ్ దగ్గర వెళ్తున్నాం చెప్పులు వేసుకోవడానికి. చెప్పులు వేసుకొని బస్ దగ్గరికి అయితే వెళ్ళినాం, రిటర్న్ కింద దిగుదామని. కానీ ఇక్కడ ఒక మినీ యుద్ధమే జరిగేలాగా ఉంది. బస్ రాగానే అందరు ఎగబడుతున్నారు బస్ ఎక్కుదామని. కొంతమంది అయితే కిటికీలో నుంచి జరుగుతున్నారు లోపలికి. మొత్తానికి మేమైతే బస్ ఎక్కేసినాం. ఇదే మా యాదగిరిగుట్ట వ్లాగ్. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటికి వెళ్తుంటే ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆగినాం. ఇక్కడైతే చుట్టూ గుట్టలు, మధ్యలో లేకు, ఆ లేక్ పక్కనే రోడ్ షో గార్డెన్. ఆ గార్డెన్లో కూర్చొని అందరు తినేవాళ్ళు తింటున్నారు, ఫోటోలు వీడియోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. మీరైతే మర్చిపోకుండా లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మరో వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. మా పాప మీ అందరికీ బాయ్ చెప్తుంది. బాయ్ గాయ్స్.